మామూలుగా మనం ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, మన అమ్మ వాళ్ళకి మనం చిన్నగానే కనిపిస్తాం. అలాగే మనం పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ, అమ్మ, నాన్న పెద్దగా అవుతున్న కొద్దీ, వాళ్ళు మనకి చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు. సో, ఈరోజు ఏం జరిగింది అంటే పొద్దున్నే 7:30, 8:00 మా అమ్మ ఫోన్ చేసింది. నన్ను బుజ్జి అని పిలుస్తది. బుజ్జి నువ్వు చేసే సగ్గుబియ్యం పాయసం ఉంటది కదా బుజ్జి, తినాలనిపిస్తుంది. బాగా తినాలనిపిస్తుంది. ఎప్పుడు చేస్తావు బుజ్జి? నేను రావాలా? నువ్వు వస్తావా? అని అడిగిందనమాట. అసలు మా మమ్మీ నాతో అట్లా మాట్లాడుతుంటే చిన్న పిల్లలు మాట్లాడతారు కదా! చిట్టి తల్లి నన్ను అడుగుతది కదా! "స్వప్నమ్మ నా కోసం ఇది చేయవా స్వప్నమ్మ" అని. సో, అట్లా అనిపించింది. "మమ్మీ ఎందుకు మమ్మీ నేను చేసి తీసుకొస్తా" అంటే, "వద్దు బిడ్డ నీకెందుకు కష్టము? నువ్వు బిజీగా ఉంటావు కదా!" అని అనిందనమాట. "లేదు మమ్మీ నాకసలు నేను అన్ని నీకు చేయడం నాకేం కష్టం కాదు. ఇప్పుడే అంటే ఇప్పుడే చేసి తీసుకొస్తా" అని చెప్పేసి ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టేసి పూజ చేసుకున్నాను. పూజ అయ్యే లోపల సగ్గుబియ్యం నానాయి. మంచిగా మా మమ్మీ కోసం బెల్లం వేసి, కొంచెం నెయ్యి ఎక్కువేసి, నా ప్రేమంతా కలిపి మమ్మీ కోసం సగ్గుబియ్యం పాయసం చేశాం. మా అత్తమ్మకి ఫస్ట్ ఒక కప్ ఇచ్చా. బావుంది, సూపరుంది అనింది. మా ఆయన కూడా తాగారు. ఇప్పుడు మా అమ్మ కోసం ప్యాక్ చేస్తున్నా అనమాట. అమ్మకి, నాన్నకి ఇద్దరికీ సరిపోతుంది. మన పిల్లలకి చేసి పెట్టినప్పుడు ఎంత హాయిగా, ఎంత తృప్తిగా ఉంటుందో, మన అమ్మా, నాన్నకి వండి పెట్టినప్పుడు కూడా అంతే తృప్తిగా ఉంటుంది కదా! అలా వండి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీరు పేరెంట్స్ అయితే గనక హ్యాపీనెస్ తెలుస్తుంది కదా! పిల్లలైతే తీసి పాడేయకండి. మీరు పేరెంట్స్ అయిన తర్వాత ఆ వాల్యూ తెలుస్తుంది. చలో మరి అమ్మ దగ్గరికెళ్దాం. బాయ్.